దబ్బ కూర వండే. ఈరోజు సండే స్పెషల్ ఏంటో ఒకసారి చూడండి. చూసేసారా? కనిపెట్టేశారా? అదేనండి. ఏంటనుకున్నారు? దబ్బ కూర తయారు చేసే విధానం చూపిస్తాను చూడండి. కానీ ఇది ఎలా తయారు చేయాలనేది ప్రాసెస్, దీంట్లో టైం సరిపోదన్నమాట. నేనైతే ఫ్రెష్గా ఉన్న దబ్బ తెచ్చేసారు మా వారు. తెచ్చేసాక నేను ఇలా క్లీన్ చేసేసాను. ఈ కలర్లో ఉండాలి దబ్బ. కొన్ని దబ్బలకి వాటర్ పోసేసి దాని లోపల ఊదేసి పైపులో తాడుతో కట్టేసి అమ్ముతారు పెద్ద దబ్బలని. అవి తెచ్చుకోమాకండి. ఇలాగా కొంచెం ఫ్రెష్గా ఉండాలి. అప్పుడు కూర కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా బాయిల్ చేసుకోవాలన్నమాట. కూర అయితే రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ వీక్ ఇంకా మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. దబ్బ కూర గుండెకి చాలా మంచిదండి. ఎర్ర రక్త కణాలు పెరుగుదలకు కూర తినండి, మంచిది ఫ్రెండ్స్. దబ్బ, బోటి, తిల్లి ఇవన్నీ చాలా ఆరోగ్యానికి చాలా మంచిది.